కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. నా పేరు భాగ్యశ్రీ, మాది ఖమ్మం జిల్లా పాలేరు విలేజ్. ఈరోజు కార్తీక పౌర్ణమి కాబట్టి మా విలేజ్ పక్కనే కూసుమంచి మండలంలో కాకతీయులు కట్టించినటువంటి శివాలయం ఉంది. ఇది చాలా అరుదైన, చాలా పవర్ఫుల్ టెంపుల్. సో దాని గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని అనుకుంటున్నాను. కూసుమంచి శివాలయం కాకతీయుల కాలం నాటి గణపతి దేవుడు అని ఆయన కట్టించారు. ప్రధాన వివరాల్లోకి వెళ్తే, కూసుమంచిలో ప్రధానంగా 2 ముఖ్యమైన శివాలయాలు ఉన్నాయి: శ్రీ గణపేశ్వర ఆలయం మరియు శ్రీ ముకుటేశ్వర ఆలయం. నిర్మాణ కాలం: ఈ ఆలయం 12వ శతాబ్దం 13వ శతాబ్దాల మధ్య కాకతీయ రాజులచే నిర్మించబడింది. వాస్తు శైలి: ఇవి కాకతీయుల నిర్మాణ నైపుణ్యాన్ని, వాస్తు శిల్పాన్ని ప్రతిబింబిస్తాయి. వరంగల్లోని ప్రసిద్ధ రామప్ప దేవాలయాలు నిర్మాణ శైలిని ఇవి పోలి ఉంటాయి. నక్షత్రకారపు పునాది ఈ పద్ధతి ఆలయంలో ఈ నిర్మాణం జరిగింది. శ్రీ గణపేశ్వర ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే, ముందు గణపతి ఆలయం ఉంటుంది. ఈ ఆలయ గర్భాలయం శివలింగం 12 అడుగులు ఎత్తు, 6.3 కైవరంతో ఏకశిల్పాపరంగా ఉంటుంది. ఈ శివలింగం ఎత్తులో యావత్తు ఆసియా ఖండంలోనే 3వ స్థానంగా ఉన్నట్లు మన పూర్వీకులు చెబుతున్నారు. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంటు, సున్నం వాడకుండా రాళ్ళను ఒకదానికొకటి కలిపి బిగించే పద్ధతిని ఉపయోగించడం కాకతీయుల ఇంజనీరింగ్కి నైపుణ్యానికి నిదర్శనం. ముకుటేశ్వర ఆలయం త్రికూట ఆలయం. ఇది 3 గర్భాలయాల్లో ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి నిర్మించిన ఆలయం. దీన్నే త్రికూట ఆలయం కూడా అంటారు. హరిహర దైవత్వం: ఈ ఆలయ ప్రాంగణంలో శివలింగంతో పాటు విష్ణుమూర్తికి సంబంధించిన వేణుగోపాలుడి విగ్రహం ఉండటం విశేషం. ఇది కాకతీయుల మత సామరస్యానికి ప్రతీదిగా చెబుతారు. ఈ స్థల పురాణం: కాకతీయ గణపతి దేవుడు ఈ ఆలయాన్ని కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు నిర్మించినట్లు మన చరిత్రక ఆధారాలు తెలిపిస్తుంది. తన సామ్రాజ్య విస్తరణలో శివుని ఆశీస్సులు ఉన్నాయని నమ్మి ఆయనకి కృతజ్ఞతగా ఈ ఆలయాన్ని నిర్మించుకున్నారని ఒక కథనం. ఈ ఆలయాలు వేల సంవత్సరాల చరిత్రకు సాక్ష్యంగా నిలిచి కాకతీయ వైభవాన్ని, ఆధ్యాత్మికతను నేటికి మనకి గుర్తు చేస్తున్నాయి. ఈ ఆలయం గురించి మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా నాకు కామెంట్ చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1000 స్తంభాల గుడి క్రీస్తుపూర్వం 1963లో కాకతీయుల రాజు మొదటి రుద్రదేవి దీన్ని నిర్మించాడు. ఇది కూడా ఈ కాకతీయుల శైలికి మొదటి గొప్ప నిదర్శనంగా చెప్పవచ్చు. దాని నుంచి స్వర్ణయుగం 13వ శతాబ్దం